మా ఇంట్లో 2 పూట్ల 2 రకాల కూర వండినా సరే కంపల్సరీ పచ్చడైతే కావాలి మా తాతయ్యకి. అందుకని పచ్చడైతే ఈరోజు వెజిటబుల్స్ అన్నీ ఏసి పచ్చడైతే చేస్తున్నాను. ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ఏసి పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే దోరగా వేయించుకున్నానండి. వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత ఒక అర కేజీ దొండకాయలు కూడా మంచిగా అన్నీ కట్ చేసుకొని దొండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను. నేను ఐరన్ కళాయిలో పెట్టడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. దొండకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకొని సొరకాయ ముక్కలు టమాటా కూడా మంచిగా అయితే మగ్గించుకోవాలి. అందులోనే పచ్చడికి సరిపడేంత కొంచెం అంత నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకున్నానండి. చింతపండు కూడా మంచిగా మగ్గించుకున్న తర్వాత ఈ 3 రోటి దగ్గర తీసుకెళ్ళి అయితే నూరేసుకున్నారండి. మనం ఎంత పచ్చడి చేసినా రోటి పచ్చడిలో చేస్తేనే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. ముందుగా పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత వేగిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా అయితే కచ్చాపచ్చ దంచుకోవాలండి. ఇవి కూడా కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత ఈ పచ్చడంతా తీసి పక్కన పెట్టుకుని మనం బీరకాయ ముక్కలు అయితే సొరకాయ ముక్కలు అయితే మగ్గించుకున్నాం కదా, సొరకాయ ముక్కలు టమాటా కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకుని కూడా ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. నేను ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, కళ్ళల్లో పడితే మొత్తం కలిపేసి రుబ్బేస్తున్నానండి మెత్తగా. మీరు నమ్ముతారో నమ్మరో ఇదంతా దంచేటప్పటికి నైట్ 10 అయింది. నేను నిద్ర రావట్లేదులే పచ్చడి చేసేద్దాం పొద్దునకి అయితే పచ్చడి చేసేస్తున్నాను. లాస్ట్గా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మంచిగా అయితే దంచి పచ్చడి అంతా కలిపి అయితే పోపు పెట్టుకుందామని తీసుకొస్తున్నాను. ఈ మధ్యకాలంలో వెజిటేబుల్ చట్నీ అయితే భోజనాల్లో అయితే మంచిగా వేస్తున్నారు, కానీ ఆయిలీగా ఉంటుంది, అస్సలు టేస్ట్ ఉండట్లేదు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనం విడివిడిగా వేయించడం వల్ల ఆ టేస్ట్ అనేది వస్తుంది. పోపులో కొంచెం అల్లం ముక్క అయితే తురుము వేసుకోండి, చాలా బాగుంటుంది. పోపుకి అదే మంచిగా ఉంటుంది.